హాయ్ ఫ్రెండ్స్. ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 5వ టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు అభిషేక్ శర్మ చెలరేగిన సెంచరీతో 247 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ జట్టు 97 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా సాధించిన ఈ విజయంతో పాటు సంజు శాంసన్ కూడా వార్తల్లో నిలిచాడు. వాస్తవానికి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శాంసన్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ మ్యాచ్ మధ్యలో మైదానానికి వచ్చాడు. అయితే జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్ మూడో బంతికి శాంసన్ వేలికి తీవ్ర గాయమైంది. ఆ తర్వాత ఫిజియో అతడికి చాలాసేపు చికిత్స అందించాడు. వేలికి గాయమైనప్పటికీ శాంసన్ బ్యాటింగ్ చేసి ఆర్చర్ ఓవర్ చివరి 2 బంతుల్లో ఒక 6-4 కొట్టాడు. కానీ రెండో ఓవర్లో మార్క్ వుడ్ వేసిన బంతికి ఆర్చర్కి క్యాచ్ ఇచ్చాడు. ఇక 7 బంతుల్లో 16 పరుగులు చేసి శాంసన్ అవుట్ అయ్యాడు. శాంసన్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు. అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ సహచరుడు ధ్రువ్ జురెల్ను తీసుకున్నారు. అయితే సెకండ్ హాఫ్లో శాంసన్ డగౌట్లో కూర్చొని తన సహచరులతో కలిసి ఆటను ఆస్వాదిస్తూ కనిపించాడు. మైదానంలో హాయిగా గడిపాడు. ఇటువంటి పరిస్థితుల్లో గాయం చాలా తీవ్రంగా లేదని రెండవ ఇన్నింగ్స్లో విశ్రాంతి ఇవ్వడం మేనేజ్మెంట్ ముందు జాగ్రత్త చర్యగా భావిస్తున్నారు. ఇక ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున సంజు శాంసన్ ఆడనున్నాడు. వాస్తవానికి అతడు జట్టుకు కెప్టెన్. ఐపీఎల్ 2025 మార్చి 21 నుండి ప్రారంభమయ్యే టోర్నమెంట్లో రాజస్థాన్కు నాయకత్వం వహిస్తున్నాడు. టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది కూడా. ఇటువంటి పరిస్థితుల్లో శాంసన్ పూర్తిగా ఫిట్గా మారడానికి చాలా సమయం ఉంది. అతని గాయం పరిస్థితిని పరిశీలిస్తే అతను టోర్నీలో ఆడడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.